ఈ రోజు ముహూర్తం కూడా మంట కలిసిపోయినట్టే. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. అన్నయ్య, ఇల్లంతా వెతికేశాను, ఎక్కడా లేదు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కాబోయే కోడల్ని చూసుకోలేకపోయారు. నా మనవరాలు ఏమైందో, ఎక్కడుందో ఎవరికి బాధ్యత లేదు, ఎవరు పట్టించుకోరు. ఆగో 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 ఆగో! ఏమైంది? అమ్ములు ఏది? అది రాత్రి చెప్పా. అన్నయ్య దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా నా మాట లెక్కలేదు కదా. నిన్ను అన్నయ్య, అయ్యో ఉండన్నయ్య. ఏమిటే పండు, అసలు ఏం జరిగిందే? అమ్ము ఏమిటి, వెళ్ళిపోవడం ఏమిటి? అది అమ్ము సడన్ సర్ప్రైజ్ ఇద్దామని తాజ్మహల్ గిఫ్ట్ కొని అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అమ్ము తల్లి, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? అయ్యో అన్నయ్య, నాన్నగారు ఇప్పుడు ఏమైందని? ఏంటిది? అమ్ము ఎక్కడికి వెళ్ళింది? మన అర్జున్ దగ్గరికే వెళ్ళింది, అంతేగా? ఈ శాంతి పూజ కావాలంటే అదొచ్చాక చేయిద్దాం. కంగారేంటి నాన్నగారు? నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కాస్త విషయానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇది కాస్త విషయం కాదురా, అమ్ము ప్రాణానికి సంబంధించిన విషయం. మీరు చెప్పండి పంతులు గారు. అవును, అమ్ము గ్రహస్థితి బాగోలేదు, ప్రాణగండం ఉంది. 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఉన్న పడంగా ఈ గ్రహశాంతి పూజ కూడా ప్రారంభించారు. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని నా గుండెల్లోనే దాచుకున్నాను. 2 రోజుల పాటు గడప దాటకుండా అమ్ముని ఇక్కడే ఈ ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుందామనుకున్నాను. మోసం చేస్తున్నావయ్యా, నాటకం ఆడుతున్నావయ్యా. పంతులు గారు, మీరు చెప్పినట్టుగా చేయలేకపోయాను. మా అప్పుకి ఏం జరుగుతుందో భయంగా ఉందండి. అమ్మో, తాతయ్య, వదినకి ప్రాణగండం ఉందని నాకు తెలీదు. లేకపోతే అప్పుడే చెప్పేసేదాన్ని, వదినని వెళ్లకుండా ఆపేసేదాన్ని. నన్ను క్షమించు తాతయ్య. ఏమండి, అమ్మకు ఫోన్ చేయండి, ఎక్కడుందో కలుసుకోండి ముందు. ఏమైందండి? రింగ్ అవుతుంది కానీ అమ్ము ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మో అమ్మో, నా కూతురికి ఏమైంది? ఏమండి, అమ్మ అర్జున్ దగ్గరికి కదా వెళ్ళింది, ముందు అర్జున్కి ఫోన్ చేయండి, చేయండి. The number you are trying to reach is currently switched off. Please try again later. ఏమైందండి?
స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో దేవుడా! తాతయ్య నాన్నగారు బయలుదేరండి, మనం కూడా అర్జున్ దగ్గరికి వెళ్దాం పదండి. అవునన్నయ్య, పదండి నాన్న. పద. ఇదిగో అమ్మకేమి కాదు, నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. పదండి. మార్నింగ్. కోపమా? మాట్లాడవా? చాలా దూరం జాగింగ్ చేసి అలసిపోయావు, నీ కాళ్ళు నొప్పెడతాయి. రా, ఇలా వచ్చి కూర్చో. సింధు, సింధు, లిసన్ టు మీ. నా కోసం వెతుకుతున్నావు కదూ? నా కోసమే వెతుకుతున్నావు, నాకు తెలుసు. దొంగ. నాతో మాట్లాడుకు. నీ దోస్తి కటీఫ్. అయ్యో, ఏమైందిరా బంగారు తల్లి? ఈ నాన్న మీద ఎందుకంత కోపం? అంత తప్పు నేనేం చేశాను చెప్పరా? చెప్పే లాభం వినడం తప్ప ఏం చేస్తావు? ఏం చేయగలవు? నేను చదువుకున్న కాలేజ్లో మన ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ అయింది. మా ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్ తో వచ్చారు. నేనే ఒంటరిగా వెళ్ళాను. ఐ వాజ్ ఆల్ అలోన్. ఏ, మీ అమ్మ రాలేదా? ఆవిడ గారికి టైం ఎక్కడా? బిజినెస్ బిజినెస్ బిజినెస్. నువ్వేమో నన్ను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయావు. ఎవరికి చెప్పుకోను నా బాధ? అసలు నేను పుట్టకుండా ఉండాల్సిందేమో. సింధు, నేను నిన్ను వదిలేయలేదమ్మా. నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను. నాకు కావాల్సింది అది కాదు, నువ్వు నాతో ఉండటం. ఆ నవ్వుకు అర్థం ఏంటి? నేనేమనుకోవాలి?
నా మీద దిగులు పెట్టుకుంది, ఒంటరిగా ఉండలేకపోతుంది. కూతురు దగ్గర వెళ్తానని దేవుణ్ణి కన్విన్స్ చేసి రావచ్చు కదా. అందుకే నేను నీతో మాట్లాడను. మనం చెప్పినట్టు వింటే ఆయన దేవుడెందుకు అవుతాడు? అంతా ఆయన రాసిన తలరాత ప్రకారం జరగాల్సిందే. మన చేతిలో ఏమీ లేదమ్మా. నాన్నా, పోనీ ఒక పని చేస్తావా? దేవుణ్ణి కన్విన్స్ చేసి నన్నైనా నీ దగ్గర పిలిపించుకో. ఏమంటావ్? మీ నాన్నతో మాట్లాడుతున్నావా? ఎవరైనా చూస్తే పిచ్చిదానివేమో అనుకుంటారు. ఐ డోంట్ కేర్, పట్టించుకోను. నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నడక నేర్చుకోవడం దగ్గర నుండి ప్రతి క్షణం నాన్న నీడలోనే బ్రతికాను. కానీ ప్రస్తుతం ఆయన బ్రతికలేరు, చనిపోయారు. సౌందర్య, ప్లీజ్ ఇంకోసారి ఆ మాటనకు. తట్టుకోలేను. నా వరకు మా నాన్న బ్రతికే ఉన్నారు. నా ఊహల్లో ఉన్నారు. నాతోనే ఉంటూ, నాతో మాట్లాడుతూ, నన్ను నడిపిస్తూ ఉంటారు. అదృష్టవంతురాలివే. ఈ లోకంలో లేకపోయినా మీ నాన్న నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు, నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఎదురుగా ఉన్నా మా నాన్న నా గురించి పట్టించుకోరు. కనీసం కూతురని కూడా పైకి చెప్పరు. యు ఆర్ వెరీ లక్కీ. ఐఎమ్ సారీ, డిస్టర్బ్ చేశాను. యూ కంటిన్యూ. మీ నాన్నతో మాట్లాడుకో. బాయ్. బావ చెప్పిన రెస్టారెంట్ ఇదే. బావకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఏదో పంపిస్తానని చెప్పాను. కానీ ఆ గిఫ్ట్ తీసుకొని నేనే డైరెక్ట్ గా వచ్చేస్తానని బావ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. బావా, ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్ మహల్ ని నీకు గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. గొట్టంగాడి కోసం 100 రూపాయలు బొక్క. ఆ ఆత్రం పెళ్ళికొడుకు ఈ పాటికే వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటాడు. నన్ను చూడగానే బావ షాక్ అవుతాడు. సంతోషంతో ముద్దు పెట్టేసుకుంటాడు. కొండముచ్చుగాన్ని ఎక్కువసేపు భరించడం కష్టం. ఫాస్ట్ గా మ్యాటర్ తేల్చేయాలి. బావా, జీవితాంతం గుర్తుండిపోయేలా స్పెషల్ గిఫ్ట్ తెస్తున్నాను. ఇది నీ కళ్ళ ముందుంటే నేను నీ ముందున్నట్లే. నాకన్నా ముందొచ్చేసావా? వస్తానా?
నడుస్తున్నావా? కళ్ళు తెరిచి నడుస్తూనే డాష్ కొట్టావా? చూడు, మా బావ కోసం కొన్న గిఫ్ట్ డ్యామేజ్ అయింది. ఇది కూడా డ్యామేజ్ అయింది. బోడి 10 రూపాయలు పెడితే వచ్చే పూలవి. ఇది చూడు, ఏమైందంట? 2 రూపాయలు పెడితే గమ్ వస్తుంది. అతికించుకో. ఇది మా ప్రేమకి గుర్తు. విలన్లో దాపరించావు, నాశనం చేశావు. ఓ, అది కూడా లవ్వర్ కి ఇవ్వడానికా? ఎందుకంత వెటకారం? లవ్వు తాజ్మహల్ నీ ఒక్కదానికే సొంతం అనుకున్నావా? అది బ్రతికున్న ప్రేమకి గుర్తు కాదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఓ, మొన్న నీళ్ళు పెళ్లిలో చూశాను కదూ. ఈ తింగరదాన్ని ఎక్కడో చూసినట్టుంది. వద్దులే, ఇంత గొడవ జరిగాక మళ్ళీ పలకరించడం బాగోదు. పైగా ఇప్పుడు కొండముచ్చును కూడా కలవాలి. చావలేదంటే? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఒక 5 minutes తర్వాత. ఓకే మేడం. హాయ్ 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 హాయ్. హాయ్, వెల్కమ్ బర్త్డే బాయ్. ఓ, నీకు గుర్తుందా? అలా ఎలా మర్చిపోతాను. Wish you many more happy returns of the day. థ్యాంక్ యూ. వీడు చెయ్యొదిలితే బాగుండు. ఈ పిచ్చి ముఖం నిజంగానే వెంటబడుతున్నాను అనుకుంటుంది. కూర్చోండి. మీరు కూర్చోండి. ఈ బర్త్డే నా లైఫ్లో స్పెషల్ డే. ఎందుకో మీకు తెలీదా? మీ నోటి నుంచే విందామని. మీరు ఈ బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు. టాపిక్ చేంజ్ చేస్తున్నారు. లేదు, టాపిక్ లోకే దారి వెతుక్కుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు తాజ్మహల్ బొమ్మనే గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను, కానీ అయినా తాజ్మహల్ బొమ్మలో గొప్పతనం ఏముంది చెప్పండి? అదో పాలరాయి అంతే కదా. అదే ఈ పూలల్లో ఉన్న అందం, పరిమళం, న్యాచురాలిటీ, నథింగ్ కెన్ మ్యాచ్. మీలాగే మీ సెలక్షన్ కూడా అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సౌందర్య గారు, ఐ లవ్ యూ సౌందర్య గారు, ఐ లవ్ యూ సౌందర్య గారు. ఇంత సడన్ గా చెప్పేస్తాడు అనుకోలేదు.
అమ్ము ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. అమ్ము ఆగు. సౌందర్యకి ఐ లవ్ యూ చెప్పడం అంతా అబద్ధం, నిజం కాదు.